హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నట్లుగా నిన్న నైట్ యుఎస్ సిపిఐ వచ్చింది. మార్కెట్ చాలా 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 మంచిది. నిన్న వచ్చిన డేటా అసలు ఎక్స్పెక్టెడ్ కంటే చాలా తక్కువ వచ్చింది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినది 3.1 ఇయర్ ఆన్ ఇయర్ ఉంటుంది అని, కానీ వచ్చినది 2.7. చాలా మంచిది మార్కెట్కి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుందని ఫెడ్ కనుక భావిస్తే 2026లో వడ్డీ రేటు తగ్గడానికి చాలా హై ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ టైం మన మార్కెట్ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నాము 2026లో 2 రేట్ కట్స్ ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నారు. ఇప్పుడు వచ్చిన డేటా ప్రకారం 2 రేట్ కట్స్ ఉంటాయా, 3 రేట్ కట్స్ ఉంటాయా అనేది ఇంపార్టెంట్ మార్కెట్కి. నిన్న వచ్చిన డేటా కోర్ సిపిఐ కానీ, కోర్ సిపిఐ 2.6, అది 3 వస్తుంది అనుకున్నారు, 2.6 వచ్చింది. ఇన్ఫ్లేషన్ డేటా 3.1 అనుకున్నారు, 2.7 వచ్చింది. చాలా మంచిది ఇది. మన మాట్లాడుకున్న అన్ఎంప్లాయ్మెంట్ కూడా 4.6. మార్కెట్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. కాబట్టి వడ్డీ రేటు తగ్గించడానికి హై ఛాన్స్ ఉన్నాయి. అందులోనూ జనవరిలో ఫస్ట్ వీక్లో కొత్తగా ఫెడ్ గవర్నర్, ఫెడరల్ రిజర్వ్కి ట్రంప్ ప్రకటిస్తారు. పోవెల్ది మేలో అయిపోతుంది. ఆయన అయిపోగానే ఈయన ఫెడ్ చైర్గా వస్తాడు. ఓవరాల్గా 2026లో 2 నుంచి 3 రేట్ కట్స్ రావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. మినిమం 2 కనబడుతున్నాయి, మ్యాక్సిమం 3 కనబడుతున్నాయి 2026లో రేట్ కట్ రావడానికి. ప్లస్ ఫెడ్ మనీ ప్రింటింగ్ చేయాలనుకుంటుంది. చెప్పాను కదా, బ్యాంక్స్ దగ్గర లిక్విడిటీ లేదు యుఎస్లో. స్టాక్ మార్కెట్లో ఏ బబుల్తో ఉంది. హై స్టాక్స్ పెరిగాయి కానీ లో క్యాప్, మిడ్ క్యాప్స్ ఏం పెద్దగా అంతగా ఏం పెరగలేదు. ఓకే, రష్యాలో 2000 ఆల్ టైమ్ హైలో ఉండొచ్చు, కానీ స్టాక్స్ అంత అనుకున్నంతగా పర్ఫార్మ్ చేయలేదు, ఒక్క నాస్డాక్ తప్ప. నాస్డాక్ ఇప్పటికి కూడా, S&P 500 కూడా 15% రిటర్న్స్ లో ఉన్నాయి ఇయర్ ఆన్ ఇయర్. పెద్ద కంపెనీస్ అన్ని డబుల్ అయినాయి. ఎన్విడియా కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇవన్నీ. కాబట్టి ఏ బబుల్ కనుక వస్తే మార్కెట్ పడతాయి, అప్పుడు లిక్విడిటీ డ్రై అవుతుంది. కాబట్టి ఫెడ్ ఇప్పటి నుంచే మనీ ప్రింటింగ్ చేయాలనుకుంటోంది మంత్లీ. ఇది చాలా మంచి విషయం మార్కెట్కి రాబోయే రోజుల్లో. అలాగే జపాన్ ఈరోజు వడ్డీ రేట్లు పెంచబోతుంది, 25 బేసిక్స్ పాయింట్స్ పెంచబోతుంది. ఇది మార్కెట్కి చాలా చాలా బ్యాడ్. అన్ని మార్కెట్లు ఇంకా పాజిటివ్ ఉన్నాయనుకుంటే జపాన్ ఒకటే ఇప్పుడు మార్కెట్ ఎగ్నెస్ట్గా వెళ్తుంది. జపాన్ కూడా చాలా కీ ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోండి మార్కెట్లో. ఎందుకంటే వాళ్ళకి 30 yearsగా 0 ఇంట్రెస్ట్ రేట్, అసలు వడ్డీనే లేదు అక్కడ. వాళ్ళు బాగా లోన్లు తీసుకొని వాళ్ళు ఫారిన్స్లో ఇన్వెస్ట్ చేశారు బాగా. జపాన్ వాళ్ళు ఎక్కువ శాతం అమెరికాలోనే ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ బాండ్స్ అమ్మేసి ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టాలనుకుంటున్నారు. అందుకే ఫెడ్ కూడా వాళ్ళు బాండ్స్ కనుక అమ్మితే మనం కొనడానికి రెడీగా ఉండాలని చెప్పి మనీ ప్రింటింగ్ చేయాలనుకుంటుంది, క్వాంటిటేటివ్ ఈజింగ్ దీన్ని చేయాలనుకుంటోంది. ఇది మార్కెట్కి మంచిది. జపాన్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం మార్కెట్ నెగిటివ్. ఎక్కువ శాతం యుఎస్ని బేస్ చేసుకుని స్టాక్ మార్కెట్ రన్ అవుతాయి, కానీ జపాన్ బ్యాకప్, అమెరికాకి బ్యాక్ అండ్ అలాగే వ్యవహరిస్తుంది మార్కెట్లకి. అలాంటిది జపాన్ ఈరోజు వడ్డీ రేట్లు పెంచాలని డిసిజన్ తీసుకుంటోంది. ఇది మార్కెట్కి అంత మంచిది కాదు. లాస్ట్ టైం కూడా పెంచింది 0.5 నుంచి, ఈరోజు 8.5కి 0.75కి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచబోతోంది, గుర్తుపెట్టుకోండి. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నిన్న 25 బేసిక్స్ పాయింట్స్ వడ్డీ రేటు తగ్గించింది. ప్రతి దేశం వడ్డీ రేట్లు తగ్గించాలని కోరుకుంటుంది, ఒక జపాన్ ఒకటి. ఎందుకంటే జపాన్ ఇన్ఫ్లేషన్ రేటు కూడా హైలో ఉంది 2 ఏళ్ల నుంచి. నిన్న జపాన్ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గింది, నిన్న 2.9కి వచ్చింది, 3% నుంచి 2.9. అదొక మంచి విషయం నిన్న మార్కెట్ కూడా. ఓవరాల్గా నిన్న మార్కెట్స్కి మొత్తం అన్ని అనుకూలంగానే ఉన్నాయి, మొత్తం అన్ని పాజిటివ్లోనే క్లోజ్ అయినాయి. ఆస్ట్రేలియా మార్కెట్ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయింది.
ఒక క్రిప్టో కరెన్సీ తప్ప. క్రిప్టో కరెన్సీ కూడా పెరిగి మళ్ళీ ఫాలో అయింది. చూద్దాం అవన్నిటి గురించి మొత్తం అంతా మనం చూసుకుంటా డేటా బేస్ చేసుకుంటూ మాట్లాడదాం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందనేది. చూడండి ఫ్రెండ్స్, డో జోన్స్ 358 పాయింట్స్, నాస్డాక్ 311, S&P 500 62. నిన్న మంచి పర్ఫామ్ చేశాయి. లాస్ట్ 4 days గా యుఎస్ మార్కెట్ ఫాలో అవుతూనే ఉన్నది. లాస్ట్ ఫ్రైడే నుంచి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఫ్రైడే నుంచి నిన్నటి దాకా మార్కెట్ ఫాలో అవుతున్నాడు. నిన్న నైట్ మార్కెట్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా, యుఎస్ సిపిఐ రెండు మంచిగా అనుకూలంగా రావడం, దానివల్ల మార్కెట్ ర్యాలీ చేసాయి నిన్న మొత్తం అంతా. చూడండి ఫ్రెండ్స్, క్రూడ్ ఆయిల్ సేమ్ అక్కడే ఉంది. గోల్డ్ ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంది అంటే గోల్డ్ కూడా కొంచెం డ్రాప్ అవుతుంది. అదే వడ్డీ రేట్లు ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ ఉంది కాబట్టి వడ్డీ రేట్లు రాబోయే రోజుల్లో తగ్గిస్తారు అని డిసైడ్ కనుక ఇన్వెస్టర్లు అనుకుంటే వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నిన్న వచ్చిన డేటా యుఎస్ 10 years బాండ్స్ పడ్డాయి చూడండి, 4.13. మనం రోజు మాట్లాడుకుంటున్నాం యుఎస్ బాండ్స్ పడితేనే 10 years బాండ్స్ పడితేనే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. అలాంటి నిన్న యుఎస్ మార్కెట్లో 10 years బాండ్స్ 4.16 నుంచి 4.13 ఫాలింగ్ ఉంది. ఇది కంటిన్యూగా ఫాలో అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫెడరల్ రిజర్వ్ ఫెడ్ వడ్డీ రేట్ల డిసిజన్ యుఎస్ 10 years బాండ్స్ కి అనుకూలంగా వడ్డీ రేట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ట్రంప్ నిన్న ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అయింది, అన్నీ అయినాయి. 2026 స్టార్టింగ్ లో కొత్త ఫెడ్ చైర్ వస్తాడు, నేను అనుకున్నట్ల స్థాయిలో వడ్డీ రేట్లు తగ్గిస్తాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిన్న ఆయన చెప్పిన ప్రకారం ఫెడ్ డిసిజన్ తీసుకోదు, గుర్తుపెట్టుకోండి. అతని మనిషి వచ్చినా సరే పోవెల్ని, ఇప్పుడున్న ఫెడ్ చైర్ పోవెల్ని ట్రంపే నియమించినది. ఇప్పుడు పోవెల్ అసలు ట్రంప్ చెప్తున్న దానికి అతనికి ఎటువంటి సంబంధం లేకుండా వర్క్ చేస్తున్నాడు. ఎందుకు? ఇన్ఫ్లేషన్, టారిఫ్ల వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతోంది. ఇప్పుడు షట్ డౌన్ కారణంగా నిన్న యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ కారణంగా 45 రోజులు షట్ డౌన్ కారణంగా అక్టోబర్ డేటా లేదు. నవంబర్లో వచ్చిన డేటా, నిన్న వచ్చిన సిపిఐ డేటా 2.7 మార్కెట్లో చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లస్ ఈ డేటాని చాలా మంది కూడా నమ్మటం లేదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. 2009లో ఒకసారి జరిగింది ఇలా. యుఎస్ సిపిఐని నమ్మకస్యంగా కాకుండా సిపిఐ డేటా ఉందని చెప్పి 2009లో ఒకసారి జరిగింది. ఇప్పుడు నిన్న జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు యుఎస్ లో ఉన్న ఎక్స్పర్ట్స్. చూడాలి అది, ఇది ఈ విషయము రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది. ఎందుకంటే నిన్న వచ్చినది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు 3.1 ఎక్స్పెక్ట్ చేస్తే 2.7 రావడం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి కొంచెం నమ్మకస్యం కాలేదని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అయినా సరే మనం డేటాను బేస్ చేసుకొని మూవ్ అవుతుంది కాబట్టి మార్కెట్ నేను యుఎస్ 10 years బాండ్స్ కూడా పడ్డాయి. ఈ 10 years బాండ్స్ డిసైడ్ తగ్గే కొద్దీ మనకి వడ్డీ రేటు తగ్గుతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ట్రంప్ ఎవరిని డిసైడ్ చేసినా డేటా 10 years బాండ్స్, ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఇవి మాత్రమే వడ్డీ రేటు తగ్గించడానికి అక్కడ ఓటింగ్ వరకు వెళ్తుంది. వడ్డీ రేటు తగ్గించాలి, ట్రంప్ చెప్పాడు కదా అని చెప్పి వడ్డీ రేట్లు తగ్గించరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా వడ్డీ రేటు తగ్గించింది. ఇది ఒక మంచి విషయం. ఇది ఆల్మోస్ట్ ఒక జపాన్ ఒకటే ఇప్పుడు మార్కెట్ ని చాలా కలవర పెడుతుంది. క్రిప్టో కరెన్సీ చూద్దాం ఫ్రెండ్స్. నిన్న డేటా వస్తానే
మీరు చూడండి డైరెక్ట్ 84,450 కాడి నుంచి ఆల్మోస్ట్ 89,600 అనుకోండి. అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయింది చూడండి 85,322 ఆల్మోస్ట్ మళ్ళీ $4,000 మళ్ళీ డ్రాప్ అయింది బిట్ కాయిన్. కారణం ఈరోజు జపాన్లో వడ్డీ రేట్లు పెంచడం. యుఎస్ డేటా వస్తానే మార్కెట్ పెరిగింది, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ జపాన్ ఈరోజు వడ్డీ రేట్లు పెంచబోతుందని చెప్పి మార్కెట్లో స్మార్ట్ ఇన్వెస్టర్కి ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేశారు. జపాన్ వడ్డీ రేట్లు లాస్ట్ టైం వడ్డీ రేట్లు కూడా పెంచినప్పుడు బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 10% కరెక్షన్ తీసుకుంది. గుర్తుపెట్టుకోండి, క్రిప్టో కరెన్సీలో ఉండేవాళ్ళు. ఈసారి కూడా అలా జరుగుతుందని నేను చెప్పడం లేదు, గుర్తుపెట్టుకోండి. నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్, కానీ చిన్న హింట్. లాస్ట్ టైం జరిగిన దాన్ని బట్టి చెప్తున్నాను అంతే. లాస్ట్ టైం కూడా వడ్డీ రేటు తగ్గించినప్పుడు బిట్ కాయిన్ లో 10% కరెక్షన్ వచ్చింది. ఆల్ట్ కాయిన్స్ లో మీకు తెలిసినది ఇంకా 30-40% కరెక్షన్ వస్తుంది. ఇప్పటికే ఆల్ట్ కాయిన్స్ చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, ఏం అర్థం కావడం లేదు. 2025 వరెస్ట్ ఇయర్ గా మారిపోయింది. ఒక బుల్ రన్ ఉండాల్సిన ఇయర్ బేర్ మార్కెట్ కంటే ఇంకా బేర్ మార్కెట్ కాదు ఇది. 2017, 2018, 2022లో కంటే ఘోరంగా ఉంది బేర్ మార్కెట్ కంటే బుల్ మార్కెట్. చూడండి, ఇథీరియం కూడా అంతే, ఆల్మోస్ట్ 3,000 దాకా వచ్చి మళ్ళా 2821 ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ $200 తగ్గింది ఇథీరియం కూడా. ఆల్ట్కాయిన్స్ ఎటువంటి మూవ్మెంట్ అయితే లేదు, ఫాలింగ్ ఉంది కానీ మూవ్మెంట్ ఏం లేదు. బిట్ కాయిన్ 1% పెరిగితేమో ఆల్ట్ కాయిన్స్ పెరగవు. అదే బిట్ కాయిన్ 1% పడిందంటే ఆల్ట్ కాయిన్స్ 5%, 10% పడతాయి. ఆల్ట్ కాయిన్స్ కి బిట్ కాయిన్స్ కి అదే తేడా క్రిప్టో కరెన్సీలో. చూడండి, సోలానా, సోల్ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం రెడ్ క్రిప్టో మార్కెట్ అంతా. చూద్దాం ఫ్రెండ్స్, యుఎస్ లో కనుక మనీ ప్రింటింగ్ వచ్చి అలాగే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటే వడ్డీ రేట్లు కట్ వచ్చిందంటే క్రిప్టో కరెన్సీకి తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు క్రిప్టో కరెన్సీ బాగా మంచిగా ర్యాలీ చేస్తాయి. ఒకవేళ మంచి మూవ్మెంట్ వచ్చిందంటే చెప్పాను నిన్న మాట్లాడుకున్నాక 20-30% క్రిప్టో కరెన్సీ ర్యాలీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మార్కెట్కి కావాల్సింది అన్సర్టనిటీ ఉండకూడదు, చీప్ వడ్డీ కావాలి. ఈ రెండు ఉన్నాయంటే క్రిప్టో కరెన్సీ విపరీతంగా పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క రోజుకే 20-30% 1x. ఇంతకుముందు ఉన్నట్లు కాయిన్స్ కూడా లేవు మార్కెట్లో. కాయిన్స్ చాలా కాయిన్స్ వెళ్ళిపోయాయి మార్కెట్లోకి. ఎక్స్ట్రీమ్ ఫియర్ మార్కెట్ కూడా, అది కూడా చూడండి. బిట్కాయిన్ డామినేట్ చూద్దాం. చూడండి 59.90 సేమ్ యాజ్ యూజువల్ నిన్న ఉన్నట్లే ఉంది, ఏం పెద్దగా ఏం మార్పు లేదు. డామినెన్స్ ఫాల్ అయితే ఆల్ కాయిన్స్ మంచిగా ర్యాలీ చేస్తాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బిట్కాయిన్ ఫియర్ ఇండెక్స్ ఎక్స్ట్రీమ్ ఫియర్ లో ఉంది ఫ్రెండ్స్, అది కూడా చూడండి. డాలర్ ఇండెక్స్ చూద్దాం. $98.46. నిన్న యుఎస్ సిపిఐ డేటా వచ్చినాక 98.1 అలా వచ్చి మళ్ళీ పెరిగింది చూడండి. ఎందుకంటే మార్కెట్లో నిన్న మళ్ళీ ఎక్స్పర్ట్స్ రైజ్ చేశారు యుఎస్ సిపిఐ డేటా మీద. ఇది నమ్మకంగా లేదు అంతగా అని. రాబోయే రోజుల్లో వడ్డీ రేట్ల గురించి డిసిజన్ ఇంకా ఏం నిర్ణయించలేదు. అదే నిన్న సీఎం నిన్న వచ్చిన డేటా ప్రకారం ఈ డేటాలో అసలు ఎటువంటి మార్పు లేదు అసలు జనంలో రేట్ కట్ గురించి. ఇది మారాలి అంటే ఈ డేటానే ఇక్కడ మనకు తెలిసిపోతుంది. 90% అంతా వడ్డీ రేట్లు ఎప్పుడు తగ్గుతాయని ఇక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ వడ్డీ రేట్లు తగ్గుతాయి అనే డిసిజన్ తీసుకోవాలంటే
ఫెడ్ లో ఎవరో ఒక గవర్నర్ పవర్ఫుల్ మెయిన్ ఒక వ్యక్తి కనుక మేము సిబిఐ డేటా తగ్గింది, అన్ఎంప్లాయ్మెంట్ డేటా పెరుగుతుంది కాబట్టి వడ్డీ రేటు తగ్గించాలనుకుంటున్నాం అనే ఒక మాట చెప్పారంటే వెంటనే ఇమీడియట్ గా మారిపోతుంది వడ్డీ రేటు. లాస్ట్ మంత్ డిసెంబర్ కూడా అలాగే జరిగినది. మార్చి చూడండి, మార్చిలో రేట్ కట్ చూపిస్తుంది. ఇది ఒక గుడ్ సైన్ మార్కెట్ కి. మార్చిలో రేట్ కట్ చూపిస్తుంది. మరి మన నిన్న చూసినప్పుడు ఇదే వడ్డీ రేటు కొంచెం 1.5% 2% హై ఉంది. అంటే 350 375 ఇదే కంటిన్యూ అవుతుందండి. నిన్న వచ్చిన డేటా ప్రకారం ఇది 40% అయింది, ఇది 47.3% పెరిగింది. మార్చిలో రేట్ కట్ ఉందని మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. వడ్డీ రేటు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు 2026లో 2 రేట్ కట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకటి మార్చి, రెండవది జూన్ లో ఉంటుందని. ఇక్కడ జూన్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఇంకా ఏం మారలే కానీ దీని ప్రకారం ఒకవేళ మార్చిలో కనుక రేట్ కట్ రాకపోతే ఏప్రిల్లో హై ఛాన్స్ కనిపిస్తుంది. చూడండి 45.3% రేట్ కట్ కనిపిస్తుంది ఏప్రిల్లో. మాక్సిమం మార్చిలోనే రేట్ కట్ జరుగుతుంది. ఇది ఇంకా ఓవరాల్ గా ఇండియా మార్కెట్ కూడా ఈరోజు పాజిటివ్ లోనే ఓపెన్ కావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే యుఎస్ మార్కెట్ నుంచి మంచి డిసిషన్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా వడ్డీ రేటు తగ్గించింది. ఇండియా మార్కెట్ కూడా ఈరోజు మాక్సిమం పాజిటివ్ లోనే క్లోజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది, హై ఛాన్స్ ఉంది. ఇంకా మన రూపీ ఫాల్ అవుతే మనమేం చెప్పలేం కానీ కాదు. మన రూపీ ఫాల్ కాకుండా ఉంటే కనుక యుఎస్ నుంచి వచ్చిన డేటాస్, ఇంగ్లాండ్ వడ్డీ రేటు తగ్గించడం, ఆస్ట్రేలియా కూడా స్టాక్ మార్కెట్ పాజిటివ్ లో క్లోజ్ అవ్వడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు హై ఛాన్స్ మన ఇండియాలో కూడా పాజిటివ్ గానే మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం డేటా చూసి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.